ఓకేమ్మా. అందరికీ నమస్కారం. ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్ ఎవరైతే ఉన్నారో ఆ వివేకానంద రెడ్డి గారు తమ సొంత గృహంలో దారుణంగా హత్యకూరైనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా దోషుల్ని ఎవరిని కూడా మరి అరెస్ట్ చేయడం కానీ చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత, అదేవిధంగా ఆమె భర్త రాజశేఖర రెడ్డి గారు మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక అఫిడవిట్ను దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఈ యొక్క అఫిడవిట్లో చాలా క్లియర్గా ఏదైతే తన తండ్రి హత్య ఏదైతే ఉందో ఆ హత్యపై సిబిఐ ఎంక్వైరీకి వేయమని చెప్పి స్వయంగా వివేకానంద రెడ్డి కుమార్తె అల్లుడు ఈరోజు హైకోర్టును కోరినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ అఫిడవిట్ని కనుక మనం చూసినట్లయితే చాలా క్లియర్గా మరి ఆ యొక్క సునీత మరి చాలా డౌట్స్ని ఈ యొక్క గవర్నమెంట్ మీద, ఈ యొక్క ముఖ్యమంత్రి మీద కూడా మరి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అందులో మనం కనుక చూసినట్లయితే ఆమె ప్రశ్నించింది, ఏదైతే నా తండ్రి వివేకానంద రెడ్డి దారుణంగా హత్యకు గురైతే గుండెపోటుతో మరణించారని ఎందుకు చిత్రీకరించవలసి వచ్చింది అని ఆమె అడిగినటువంటి పరిస్థితి. మరి అంతేకాదు, ఏదైతే ఆయన మరణించిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి విధంగా ఆ యొక్క బాత్రూంలో కానీ బెడ్రూమ్లో కానీ ఆ రక్తపు మరకలను ఎందుకు తుడిచివేయవలసి వచ్చింది, రక్తపు మరకలు ఉన్నటువంటి బెడ్షీట్ని ఎందుకు మార్చవలసి వచ్చింది అని చెప్పి ఈరోజు స్వయంగా ఆ యొక్క వివేకానంద రెడ్డి కుమార్తె ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి. అంతేకాదు, ఏదైతే హత్యకు గురైనటువంటి నా తండ్రి డెడ్ బాడీకి ఎందుకు కట్లు కట్టవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆమె అఫిడవిట్లో అడిగినటువంటి పరిస్థితి. ఇంతకు మించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి కావలసినటువంటి అత్యంత ఆప్తులు, అత్యంత సన్నిహితులు, అత్యంత బంధువులు ఎవరైతే మరి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఈయన తెలుసు మీకు, ఎవరైతే ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి, అదేవిధంగా మన భారతి గారు మేనమామ, అదేవిధంగా వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి దిస్ ఇన్ ప్రజెంట్ ఎంపీ, అదేవిధంగా ఈసీ సురేందర్ రెడ్డి, ఇలాగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కావలసినటువంటి ఆప్తులు, సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సాక్ష్యాలు తారుమారు చేసేటువంటి ప్రయత్నాన్ని ఎందుకు ఆ సమయంలో అక్కడ ఉండి సూపర్వైజ్ చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి చాలా క్లియర్గా ఈ అఫిడవిట్లో మరి 22వ పేజీలో పారా నెంబరు 20లో చాలా క్లియర్గా ఆమె అడిగినటువంటి పరిస్థితి. ఇంకా క్లియర్గా ఏదైతే ఆ యొక్క ఎవిడెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఎవిడెన్సెస్ని ఎందుకు రిమూవ్ చేయవలసినటువంటి పరిస్థితి, అందుచేత ఎవరైతే నేను చెప్పినటువంటి ఈ అనుమానిత పేర్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరి యొక్క రోల్ మీద నాకు అనుమానం ఉంది అని చెప్పి ఈవేళ స్వయంగా మరి షార్ట్ షీట్లో మరి సునీత గారు చెప్పినటువంటి పరిస్థితి. ఇంకా చాలా క్లియర్గా ఆమె చెప్తూ ఉంది, ఏదైతే ఈ యొక్క షార్ట్ షీట్లో 11వ పేజీ 11వ పేరా కనుక చూసినట్లయితే ఇందులో ఆమె చాలా క్లియర్గా అడిగింది, ఏదైతే ఈ సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ని ఎందుకు డైల్యూట్ చేస్తూ ఉన్నారు, అంటే ఈ సిట్ని ఎందుకు బలహీనపరుస్తున్నారని చెప్పి ఆమె ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఎందుకు ఆమె అడుగుతూ ఉందంటే చాలా క్లియర్గా చెప్తూ ఉంది ఆవిడ, ఏదైతే ఈ యొక్క సిట్ హెడ్ ఏదైతే ఉన్నాడో ఈ సిట్ టీమ్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఎడిషనల్ డీజీ, అంటే గతంలో చూసినట్లయితే ఎడిషనల్ డీజీ అమిత్ గార్గా ఉండేవారు. ఈరోజు ఆ యొక్క ఎడిషనల్ డీజీ స్థాయి నుంచి ఎస్పీ ర్యాంకుకు ఎందుకు తగ్గించారని చెప్పి ఈరోజు ఆమె అఫిడవిట్లో ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి. అంతేకాదు, ఈరోజు ఏదైతే సిట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సిట్ మెంబర్స్ని పదే పదే
ఈ ప్రభుత్వం ఎందుకు మారుస్తుంది అని అఫిడవిట్లో అడిగినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పేరా నెంబర్ 16లో చూస్తే ఎస్పీగా ఈరోజు ఎవరైతే నియమించబడ్డారు అంటే ఎవరైతే ఇప్పుడు అన్బు రాజన్ ఎవరైతే ఎస్పీగా ఈ సిట్కి నియమించబడ్డారో ఈయన ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన తర్వాత మరి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఇప్పుడు ఆలస్యం అవుతుందని చెప్పి స్వయంగా ఈ ముఖ్యమంత్రి గారి చెల్లెలే ఈరోజు అఫిడవిట్లో చెప్పినటువంటి పరిస్థితి. దీనికి చాలా క్లియర్గా ఆమె అడుగుతూ ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా. ఏదైతే ఈ సిట్టులో పదే పదే మార్చడానికి కారణం ఏంటి? ఈ యొక్క అడిషనల్ డీజీ నుంచి ఎస్పీ స్థాయికి సిట్ని తగ్గించవలసినటువంటి పరిస్థితి ఏంటి? ఈ మార్చడానికి గల కారణాలు మీరు కానీ మీ డీజీపీ కానీ మీ గవర్నమెంట్ కానీ మాకు కానీ మా ప్రజలకు కానీ ఎక్కడా చెప్పడం లేదు అని చాలా క్లియర్గా ఆమె ఈ అఫిడవిట్లో మరి పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇంకా ఈ ప్రభుత్వం మీద ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఆమె ఎంతో అనుమానాలు వ్యక్తం చేశారు అంటే ఈ అఫిడవిట్లో 16వ పేజీ 18వ పేరా చూస్తే ఆమె చాలా క్లియర్గా అడుగుతూ ఉంది. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సిబిఐ విచారణ కావాలని ఆ రోజు ఆయన స్వయంగా హైకోర్టును కోరి ఈరోజు అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మరి సిబిఐ విచారణని కోరకపోవడం నాకు ఈ ప్రభుత్వం మీద అనుమానం కలుగుతుంది అని చెప్పి చాలా క్లియర్గా అఫిడవిట్లో మరి ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఈమె ఓటే చెప్తూ ఉన్నారు అఫిడవిట్లో. ఏదైతే ఈ యొక్క వివేకానంద రెడ్డి గారి హత్య కేసును నీరు కార్చేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఎవరైతే రియల్గా మర్డర్ చేశారో అటువంటి వారిని అందరినీ కూడా దాచిపెట్టి ఎవరైతే ఇన్నోసెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారినందరినీ కూడా ఈ కేసులో చేర్చి ఈ యొక్క వివేకానంద రెడ్డి గారి అసలైనటువంటి హంతకులను రక్షించేలా ఈ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారి చెల్లెలే అఫిడవిట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎంత విచిత్రం అంటే మరి ఈరోజు ఏదైతే మరి వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి చెల్లెలు ఆమె చాలా క్లియర్గా ఈరోజు ఒక డీజీపీకి ఒక లెటరు మరి మొన్ననే పెట్టడం జరిగింది. ఆ లెటర్ చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం. ఏదైతే సునీత గారు మాకు మా కుటుంబ సభ్యులకు రక్షణ కావాలని ఈ ముఖ్యమంత్రి గారి చెల్లెలే స్వయంగా డీజీపీకి ఒక లెటరు రాశారనంటే ఈవేళ ఈ ముఖ్యమంత్రి మీద ఈ ప్రభుత్వం మీద మరి మీ సొంత చెల్లెలకే ఏమాత్రం విశ్వసనీయత ఉందో ఈరోజు మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఓటు అడుగుతూ ఉన్నా. ఆ రోజు నీ పాదయాత్రలో కానీ నీ ఎన్నికల్లో కానీ రాష్ట్రమంతా తిరిగావు, అక్క చెల్లి అని చెప్పి తిరిగావు. నేను అడుగుతూ ఉన్నా, ఆ రోజు రాష్ట్రంలో అక్క చెల్లి అని తిరగడం కాదు, ఈరోజు నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ సొంత చెల్లె నీపై నమ్మకం లేదంటుంది. నీ సొంత చెల్లె నీకపై మరి ఏదైతే రక్షణ నాకు లేదని అంటుంది. నీ సొంత చెల్లె నీ ప్రభుత్వం మీద నీ పోలీసుల మీద విశ్వాసం లేదంటుంది. దీనికి సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈరోజు నీపై నీ చెల్లెలకే నీపై నీ చిన్నమ్మకే నమ్మకం లేకపోతే మేమెట్లా ఈ ముఖ్యమంత్రిని నమ్మాలి? ఈ రాష్ట్ర ప్రజలు ఈ ముఖ్యమంత్రిని ఎట్లా నమ్మాలని చెప్పి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు ఒక్కటే జరుగుతూ ఉంది. ఏదైతే అంతఃపురంలో ఉన్నటువంటి హంతకుల్ని కాపాడి అమాయకుల్ని బలి చేసేటువంటి విధంగా ఈరోజు జగన్ కుట్ర ఏదైతే పన్నుతున్నాడో ఆ యొక్క జగన్ కుట్రలను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సహించరు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా. నేను చాలా క్లియర్గా
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఏదైతే వివేకానంద రెడ్డి హంతకులు ఎవరైతే ఉన్నారో ఆ వివేకానంద రెడ్డి హంతకులను రక్షించాలి అనేటువంటి ఉద్దేశం కనుక నీకు లేకపోతే ఇమ్మీడియట్లీ నువ్వు సిబిఐ విచారణకు అంగీకరించు, సిబిఐ విచారణను అప్పగించు. నీ చెల్లెలు, నీ యొక్క చిన్నమ్మ ఏదైతే రక్షణ కావాలని ఏదైతే స్వయంగా డీజీపీకి లెటర్ రాశారో ఆ లెటర్ ప్రకారమైన నీ చెల్లెలకు, నీ చిన్నమ్మ కుటుంబానికి రక్షణ కల్పించా అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డిని మేమందరం కూడా కోరుతూ ఉన్నాం. ఈరోజు ఏదైతే అదే చెప్పారు, ఇందులో కూడా ఆమె చాలా క్లియర్గా అఫిడవిట్ అంతా కూడా చూస్తూ ఉంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఏదైతే రియల్గా మర్డర్ చేసినటువంటి వాళ్ళని దాచిపెట్టి ఇన్నోసెంట్ పర్సన్స్ని ఈ కేసులో ఇరికించి ఈ కేసును పక్కదోవ పట్టించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆవిడ అఫిడవిట్లో చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఏదైతే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి శత్రువులు, అంటే మీరు చెప్పినట్లుగా వీళ్ళ బీటెక్ రవి కానీ లేదా ఆదినారాయణ రెడ్డి కానీ ఎవరైతే ఈ నేమ్స్ని మెన్షన్ చేస్తూ ఉన్నారంటే, ఈ కేసులో అసలైనటువంటి ముద్దాయిల్ని, హంతకుల్ని వదిలి నీ రాజకీయ కోణంలో ఈ కేసును నీరు కారుస్తున్నావనే ఆమె చాలా క్లియర్గా అఫిడవిట్లో చెప్పినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ ఖచ్చితంగా అంటే ఈరోజు ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి చాలా క్లియర్గా ఈ రకంగా సొంత చెల్లిలే మరి ఒక నమ్మకం లేదు, ఒక విశ్వాసం లేదు అని మరి ఆమె చాలా క్లియర్గా చెప్తూ ఉంది. అంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ వాస్తవాలు ఈ యొక్క ప్రజలకి తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఆయన సత్యలతను నిరూపించుకోవాలి అంటే ఖచ్చితంగా సిబిఐకి, ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కోరాడు, ఆ రోజు చాలా క్లియర్గా ఆ రోజు మెన్షన్ చేశారు ఆయన, ఏదైతే సిబిఐ విచారణ కావాలి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా క్లియర్గా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఆ రోజు హైకోర్టులో కూడా ఆయన రిట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది సిబిఐకి విచారణ చేయమని చెప్పి. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా కూడా సిట్టులు పెట్టి కాలక్షేపం చేస్తున్నటువంటి పరిస్థితిని ఈవేళ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిలే ఈరోజు కోచింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ మేము తెలుగుదేశం పార్టీ పరంగా మేము కోచింగ్ చేయట్లా, నీ కుటుంబ సభ్యులు, నీ యొక్క సొంత చెల్లెలే ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి మరి ఈ యొక్క హంతకులు ఎవరైతే వివేకానంద రెడ్డి గారి యొక్క హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరి పట్టుకోవాలి అంటే, హంతకుల్ని శిక్షించాలంటే ఖచ్చితంగా నువ్వు సిబిఐ విచారణకు ఆదేశం చేయాలని చెప్పి ఈరోజు మరి మీ చెల్లెల డిమాండ్ని నువ్వు అంగీకరించాలని చెప్పి మేమందరం కూడా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిపై ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అనేక అనుమానాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా. ఎందుకంటే గతంలో కూడా చూసాం, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వివేకానంద రెడ్డిని బలవంతంగా ఆ రోజు ఎంపీకి రాజీనామా చేయించినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు సోనియా గాంధీ చాలా క్లియర్గా చాలా క్లారిటీగా ఆయన ఎంపీ రాజీనామాని అంగీకరించనని చాలా స్ట్రాంగ్గా ఆమె చెప్తే ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి మరి ఎంపీ రాజీనామాను వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి. ఆ రోజే వివేకానంద రెడ్డిపై ఆయన ఎంపీ సీటుపై మరి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మరి కొన్ను వేశాడనేది ఆ రోజే మనకు క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంచేత ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏదైతే సిబిఐ విచారణ వేసి ఎవరైతే వివేకానంద రెడ్డి హత్యలో దోషులు, నిజమైనటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా కఠినంగా శిక్షించేటువంటి విధంగా మరి సిబిఐకి అంగీకరించి మరి విచారణకు ఆదేశించాలని చెప్పి మరి చాలా క్లియర్గా మేమందరం కూడా కోరుతున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చి దగ్గర 8 నెలలు అవుతున్నటువంటి పరిస్థితి. మరి వేళ 8 నెలలు పాపం ఆమె కూడా వేచి చూసింది. ఎందుకంటే సొంత అన్నగారు ముఖ్యమంత్రిగా వచ్చారు, సొంత బాబాయ్ హంతకుల్ని జగన్మోహన్ రెడ్డి శిక్షిస్తాడని ఆమె కూడా నమ్మింది.
కానీ ఆయన నమ్మకం ఈరోజు రోజులు గడుస్తున్న కొలది, నెలలు గడుస్తున్న కొలది కూడా సన్నగిల్లి ఈరోజు ఆవిడ హైకోర్టులో మరి వేళ అఫిడవిట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఆ అఫిడవిట్లో కూడా చాలా క్లియర్గా ఈ ప్రభుత్వం మీద, ఈ ముఖ్యమంత్రి మీద అనుమానాలు ఉన్నాయని చెప్పి ఆవిడ చాలా క్లియర్గా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఎన్నికల్లో ముందు కూడా ఈ యొక్క హంతకులు శిక్షించాలని ఆమె కోరినప్పటికీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బుజ్జగిచ్చాడు. ఖచ్చితంగా హంతకుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్షిస్తానని ఆ రోజు చెప్పాడు. కానీ ఆ చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా ఈరోజు జగన్ ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు అఫిడవిట్ దాఖలు చేయడం. అఫిడవిట్ దాఖలు చేయడమే కాదు, ఈవేళ సునీత స్వయంగా నాకు, నా కుటుంబానికి ఈ ప్రభుత్వం నుంచి రక్షణ కావాలి అని ఆమె అడిగింది అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి చెల్లెలికే రక్షణ లేదు అని ఈవేళ డీజీపీ గారికి లెటర్ రాశారంటే నేను అడుగుతూ ఉన్నా, ఈవేళ డీజీపీ కూడా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా ఆయన చెప్తూ ఉంటాడు, నేను చాలా పారదర్శకంగా నేను పనిచేస్తూ ఉన్నా, ఎటువంటి పార్షియాలిటీ కూడా నేను చూపడం లేదని చెప్పి డీజీపీ చాలా మీటింగ్స్లో చెప్తూ ఉన్నారు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి చెల్లెలే నాకు రక్షణ లేదు, నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించండి అని అన్నది అంటే ఈ పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఎట్లా పనిచేస్తూ ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందుకు డీజీపీ కూడా స్పందించవలసినటువంటి పరిస్థితి ఉందని చెప్పి నేను కూడా భావిస్తూ ఉన్నా. చాలా క్లియర్గా మీరు చెప్పినట్లుగానే ఆమె కూడా ఈ డౌట్స్ అన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేశారు. అందులో ఒకటోది ఏంటంటే, ఏదైతే ఈ యొక్క సిట్ అధికారులు పదే పదే ఎందుకు మారుస్తూ ఉన్నారు, అందులో కూడా ఎక్స్పెషల్లీ ఎవరైతే ఈ సిట్ టీమ్ హెడ్ ఎవరైతే ఉన్నారో మరి ఆ హెడ్ ఇంతకుముందు అడిషనల్ డీజీ ఉండేవారు, మీకు కూడా తెలుసు అమిత్ గార్గే. ఆ అడిషనల్ డీజీ స్థాయి నుంచి ఎస్పీ స్థాయికి ఎందుకు సిట్ స్థాయిని తగ్గించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? అంతేకాకుండా ఆ సిట్ విచారణ అధికారిని పదే పదే మార్చడమే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఎస్పీ, ఎవరైతే అన్బురాజుని ఎవరైతే ఎస్పీని ఇప్పుడు మీరు నియమించారో ఈ ఎస్పీ వచ్చిన తర్వాతే ఈ విచారణ అంతా కూడా ఆలస్యం అవుతుందని చెప్పి ఈవేళ ముఖ్యమంత్రి గారి చెల్లెలు అఫిడవిట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. అంటే ఈ యొక్క కేసును నీరు కార్చడానికి జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అసలైనటువంటి దోషుల్ని రక్షిస్తూ అమాయకుల్ని ఈ కేసులో ఇరికించాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రయత్నాన్ని గుర్తించే ఆమె చెల్లెలు ఈరోజు స్వయంగా హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి, వివేకానంద రెడ్డి తన సొంత బాబాయ్ ఎవరైతే ఉన్నారో ఆ వివేకానంద రెడ్డి యొక్క దోషుల్ని మరి కఠినంగా శిక్షించాలి అంటే వెంటనే సిబిఐ ఎంక్వైరీకి ఆయన ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మరొక్కసారి మరి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.